అందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్ ప్రసాద్. ఈ హాస్పిటల్ లాలిత్యం అనేటువంటి హాస్పిటల్ని స్థాపించి ఈరోజు ప్రారంభించినటువంటి మా కుమారుడు వంశీ మోహన్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన జనరల్ ఫిజిషియన్. గత క్రితమే ప్రాగ్మా హాస్పిటల్ని ప్రారంభించి నిర్విఘ్నంగా దాన్ని నిర్వహిస్తున్నారు. ఆ ప్రేరణతోటే ఇది మదర్ అండ్ చైల్డ్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ హాస్పిటల్ని ప్రారంభించి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విధంగా ఈ కార్యక్రమాలను చేసినటువంటి అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ వారందరికీ కూడా మంచి వైద్యం అందించగలమనేటువంటి ధీమాన్ని అందిస్తూ ఈ లాలిత్యం అనేటువంటి పేరుతోటే చిన్నపిల్లలకి ముఖ్యంగా ఎంతో మంచి వైద్య సౌకర్యాలు కలిగించగలమని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ నమస్కారం. లాలిత్యం అంటే సున్నితత్వం అని అర్థం. లాలిత్యం అంటే సున్నితత్వం, సుకుమారమైనటువంటి స్వభావంతో ఉండేటువంటి చిన్న పిల్లలకి, అలాగే కోమలమైన స్వభావం పిల్లలకి కూడా ఇక్కడ సరైన వైద్యం అందించడానికి లక్ష్యంగా దీన్ని నిర్మించడం జరిగింది. అటువంటి ఈ హాస్పిటల్ అందరికీ కూడా మంచి జరగాలని, దీని ద్వారా మంచి సేవలు అందించాలని, మా లక్ష్యం నెరవేరాలని మీ అందరి యొక్క సహకారం కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అంటే ఓన్లీ చిల్డ్రన్స్ ఏనా? టోటల్గా చిల్డ్రన్ అంటే మదర్ అండ్ చైల్డ్ అనేటువంటి కాన్సెప్ట్ ప్రారంభించారు. అంటే మహిళా శిశు సంక్షేమం అని చెప్పనుకోవచ్చు. మహిళలకి, శిశువులకి, వీరందరికీ కూడా వైద్య సదుపాయం అందించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎన్ని బెడ్స్ ఉన్నాయి సార్? దీంట్లో 100 బెడెడ్ హాస్పిటల్ అండి. ఇది 100 పడకల హాస్పిటల్. ఇది ఇటువంటి హాస్పిటల్ని డాక్టర్స్ కూడా అన్ని దాంట్లో విభాగాలకి తగినటువంటి డాక్టర్స్ అందరినీ నియమించారు. అందరూ కూడా మనకి అందుబాటులో ఉంటారు. ఎన్ని రకాల వైద్య చికిత్సలు మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి? ముఖ్యంగా ఇద్దరికి కూడా శిశువు మదర్ అండ్ చైల్డ్ అంటేనే మనకి అర్థమవుతుంది. 2 రకాలు అంటే ఇప్పుడు దీంట్లో గైనకిక్ సంబంధమైన వ్యాధులకి చూస్తారు, అలాగే స్త్రీ సంబంధమైన ఇతర వ్యాధులు కూడా ఇక్కడ చక్కగా ట్రీట్ చేస్తారు. చిన్నపిల్లలకు ఉండేటువంటి సమస్యల్ని ఇక్కడ ముందుగా గుర్తించి వాటికి తగినటువంటి చికిత్సలు అందించడంలో మా డాక్టర్లు అందరూ మంచి ప్రవీణులు. వారందరి సేవలు మీరందరూ కూడా అందుకుంటారని, వారికి మంచి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశాన్ని మీరందరూ కూడా సహకరించి దీన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.